ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరః. జపాకుసుమ సంకాసం కాశ్యపేయ మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియమైన ఆత్మబంధువులారా, అనారోగ్య సమస్యలను తీర్చేటువంటి మహిమాన్వితమైనటువంటి సూర్యగ్రహ కవచం గురించి తెలియజే దాని తర్వాత అనారోగ్య సమస్యలు తీర్చేటువంటి కొన్ని రెమెడీస్ గురించి కూడా సమయాన్ని బట్టి ఈ వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. గృణి పాతు శిరోదేశే సూర్య పాతులలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతి పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసః స్కందః గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ ద్వాదశాత్మా కఠిం పాతు సవితా పాతు సగ్ధిని పురుః పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః పాదౌ దినమణిః పాతు మిత్రో అఖిలం వపుః అంటూ మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహ కవచాన్ని మండల కాలం పాటు అంటే 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు పఠించాలి. అయితే దీనికి ఫలశ్రుతి అనేటువంటిది ఉంది. అది ఏమిటంటే ఆదిత్య కవచం పుణ్యం అవేద్యం వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతేనాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యం పదవీ లభేత్ అంటూ ఫలశ్రుతిని కూడా పఠించాలి. ఈ విధంగా మండల కాలం పాటు ప్రతిరోజు అనారోగ్య సమస్యలు తీర్చేటువంటి ఈ యొక్క సూర్యగ్రహ కవచాన్ని పఠించడం వలన ఆరోగ్యం తప్పకుండా కుదిరిపడుతుంది. అయితే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దీంతో పాటుగా మరికొన్ని రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. అవి ఏమిటంటే సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపల కానీ, అది కుదరకపోతే కనీసం 5 నుంచి 6 లోపల కానీ కాలకృత్యాలని తీర్చుకున్న తర్వాత ఒక వెండి పాత్రలో నీరు, పాలు, పుష్పాలు, గంధం అన్నింటితోటి తూర్పుముఖంగా నిలబడి సూర్యనారాయణమూర్తికి దివాకరానికి నమస్కారం, ప్రభాకరానికి నమస్కారం, ఉదయభాస్కరానికి నమస్కారం అంటూ 3 మార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అంటే 3 సార్లు అన్నమాట. అయితే ఈ అర్ఘ్యాన్ని ఇవ్వడానికి ముందుగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. కనీసం ఒక మాల అంటే 108 సార్లు అని గాయత్రి మంత్రాన్ని జపించి ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు తెలియజేసుకుని అప్పుడు అర్ఘ్యాన్ని ఇవ్వాలన్నమాట. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆదిత్య హృదయాన్ని, సూర్యాష్టకాన్ని కూడా పఠించుకోవచ్చు. అలాగే ఆదివారం నాడు కపిల గోవుకి బెల్లాన్ని తినిపించాలి. కపిల గోవు కనబడని పక్షంలో ఆంబోతుకు తినిపించినా కూడా దోషం లేదు. అలాగే గణపతి వారిని ఎర్రటి పూలతోటి అర్చించాలి. ప్రధానంగా ఈ మండల కాలం పాటు ఇన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా ఉప్పు కలపనటువంటి పదార్థాలను మాత్రమే భుజించాలి. చూశారు కదా, ఇవి అనారోగ్య సమస్యలు తీర్చేటువంటి సూర్యగ్రహ కవచం మరియు కొన్ని ఉపాయాలు. కాబట్టి ఈ విధంగా తెలియబడిన విషయాలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నియమాలను పాటించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి అది దర్శించుకోండి. వచ్చినటువంటి దాన ధర్మాలు చేసుకోండి. ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.